ఒక అందమైన నగరంలో ఆకాశాన్ని అంటేలా మెరిసిపోయే ఒక పెద్ద విలాసవంతమైన హోటల్ ఉంది. ఒక సాయంత్రం చాలా సాధారణమైన కాటన్ బట్టలు వేసుకుని చేతిలో ఒక పాత సంచితో ఒక వ్యక్తి ఆ హోటల్ మెట్లు ఎక్కాడు. ఆయన పేరు రాఘవరావు. ఆయన రూపం చూస్తే ఒక సామాన్య మధ్యతరగతి మనిషిలా ఉన్నాడు. రాఘవరావు మెల్లగా హోటల్ లోపలికి నడిచాడు. లోపల అన్ని ఖరీదైన పాలరాతి నేలలు, పైకప్పు నుండి వేలాడుతున్న పెద్ద గ్లాసు షండియర్లు ఉన్నాయి. రాఘవరావు ఆ వైభవాన్ని చూసి ఆశ్చర్యపోకుండా చాలా సహజంగా చుట్టూ చూస్తున్నాడు. ఆయన రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ సోమేష్ అనే మేనేజర్ ఉన్నాడు. సోమేష్ తన ఖరీదైన సూటులో చాలా గర్వంగా కనిపిస్తున్నాడు. రాఘవరావు యొక్క సాధారణ వేషధారణ చూడగానే సోమేష్ ముఖం మీద అసహ్యం కనిపించింది. బాబు, నాకు ఈరోజు రాత్రికి ఇక్కడ ఒక గది కావాలి అని రాఘవరావు మెల్లగా అడిగారు. సోమేష్ ఆయనను పైనుండి కింది వరకు చూసి నవ్వుతూ, హహ, ఇది పెద్దవాళ్ళు వచ్చే హోటల్. ఇక్కడ ఒక రాత్రికి అయ్యే ఖర్చు నీ జీవిత కాలపు సంపాదన కంటే ఎక్కువే ఉంటుంది. వెళ్ళి వేరే ఏదైనా చిన్న సత్రం చూసుకో అని ఏలనగా అన్నాడు. అప్పుడు రాఘవరావు ఇలా అన్నాడు, మీరు ఏమి భయపడకండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. నాకు ఇక్కడ ఈ రోజుకి గది ఇవ్వండి. ఈసారి సోమేష్ కొంచెం కోపంగా ఇలా అన్నాడు, మీకు చెబుతుంటే అర్థమవ్వడం లేదా? ఇక్కడ మేము పని చేసుకోవాలి. మీరు ఇక్కడ టైంపాస్ చేయడానికి వచ్చి మా సమయాన్ని వృధా చేస్తే ఎలా? ఇవి చాలా ఖరీదైన హోటల్. మీరు ఇక్కడ ఈ బండలు తూడ్చే పని చేయడానికి కూడా సరిపోరు. అలాంటిది ఈ రోజు మొత్తం ఇక్కడే ఉంటారంటే ఎలా? ఇన్ని డబ్బులు మీరు కట్టలేరు. మర్యాదగా చెబుతున్నాను, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అన్నాడు సోమేష్. సరిగ్గా అప్పుడే సూటు బూటు ధరించిన ఒక ధనవంతుడు హోటల్లోకి ప్రవేశించాడు. సోమేష్ వెంటనే వంగి వంగి నమస్కారం చేస్తూ, రండి సార్, మీకోసం ప్రత్యేకమైన గదిని సిద్ధం చేశాం అంటూ అతనికి ఘనంగా స్వాగతం పలికాడు. ఆ అతిథి వెళ్ళిపోయాక సోమేష్ మళ్ళీ రాఘవరావు వైపు తిరిగి, ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వెంటనే బయటకు వెళ్ళు, లేదంటే సెక్యూరిటీని పిలుస్తాను అని గట్టిగా అరిచాడు. రాఘవరావు ఏమాత్రం చెల్లించకుండా తన జేబులో నుండి ఒక స్మార్ట్ ఫోన్ను తీశారు. రాఘవరావు ఒక నెంబర్కు డయల్ చేసి, నేను మీ హోటల్ లాబీలో ఉన్నాను, ఒకసారి ఇక్కడికి రండి అని చెప్పి ఫోన్ పెట్టేశారు. అది చూసిన సోమేష్, నాటకాలు ఆపు, ఇక్కడ ఎవరు నీకు తెలియదు అని వెక్కిరించాడు. కొన్ని నిమిషాల్లోనే ఆ హోటల్ యజమాని కిరణ్ పరుగున లాబీలోకి వచ్చాడు. రాఘవరావును చూడగానే ఆయన కళ్ళు ఆనందంతో మెరిశాయి. కిరణ్ వేగంగా వచ్చి రాఘవరావు కాళ్లకు నమస్కారం చేసి, సార్, మీరేంటి ఇలా సాదాసీదాగా వచ్చారు? ముందే చెబితే నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని ఆహ్వానించేవాడిని కదా సార్ అని అన్నాడు ఆ హోటల్ యజమాని కిరణ్. అది చూసిన సోమేష్ నిర్ఘాంతపోయాడు. తన కాళ్ళు చేతులు ఒక నిమిషం పాటు ఆడలేదు. తన కాళ్ళు చేతులు వణుకుతూ తనకు చెమటలు పట్టాయి. తాను అవమానించిన వ్యక్తి మరెవరో కాదు, ఆ హోటల్ గ్రూప్ మొత్తానికి ఆదర్శప్రాయుడైన అతిపెద్ద పారిశ్రామికవేత్త రాఘవరావు అని అతనికి అప్పుడే అర్థమయ్యింది. అలా సోమేష్ భయంతో గజగజ వణికిపోతూ తలదించుకున్నాడు. రాఘవరావు సోమేష్ దగ్గరకు వెళ్ళి, సోమేష్ వణకడం చూసి అతని భుజంపై చేయి వేసి ఇలా అన్నారు, నాయనా, మనిషి విలువ అతను వేసుకునే బట్టల్లో ఉండదు, అతను ఇతరులకు ఇచ్చే గౌరవంలో ఉంటుంది. ప్రతి మనిషికి గౌరవించడం నేర్చుకో, అదే నిజమైన విలువ. నువ్వు చేసిన దానికి నాకు చాలా కోపం ఉంది, కావున నువ్వు చేసిన తప్పుకు శిక్షగా నీకు 2 నెలల జీతాన్ని కట్ చేస్తున్నాను. మరియు 2 నెలల పాటు నువ్వు ఈ హోటల్ని మొత్తం తూడ్చాలి. ఎందుకంటే పేదవాడిగా వచ్చినందుకు ఇక్కడ హోటల్ని తూడ్చే పనికి కూడా సరిపోను అని చెప్పావు. కావున ఈ 2 నెలలు నువ్వే ఈ హోటల్ని మొత్తం తూడవాలి. ఈ 2 శిక్షలు నీకు విధిస్తున్నాను. ఎవరినైనా మళ్ళీ నువ్వు అవమానించాలి అని అనుకునేటప్పుడు నీకు ఇది గుర్తుకు రావాలి. ఈ శిక్ష గుర్తుకు వచ్చి అక్కడే నువ్వు ఆగిపోవాలి. ఎవరిని అవమానించకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూడడం నేర్చుకో.
నువ్వు ఎంతలా బ్రతిమిలాడి ఈ పనిని దక్కించుకున్నావు. ఒకవేళ అప్పుడు నువ్వు ఈ హోటల్కి సరిపోవు అని నీకు ఈ పనిలో ఇవ్వకపోయింటే ఈరోజు నీ బ్రతుకు ఎలా ఉండేది? ఒకరిని అవమానించే ముందు నువ్వు ఎలా బ్రతికావు అనేది గుర్తుంచుకో. ప్రతి ఒక్కరూ చిన్న స్థాయి నుంచే పై స్థాయికి వస్తారు. పై స్థాయిలో ఉన్నారు కదా అని చిన్న వాళ్ళను అవమానించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నిన్ను ఈ ఉద్యోగంలో నుంచి తీసేస్తే నువ్వు ఏ స్థాయిలోకి వెళ్తావు అది గుర్తుంచుకో. నిన్ను కూడా ఇప్పుడు పనిలోంచి తీసేస్తే నువ్వు కూడా ఒక సామాన్య వ్యక్తిలాగానే ఉంటావు. అది గుర్తుంచుకొని ఇప్పటి నుంచైనా సరిగ్గా పనిచెయ్యి. ఇంకొకసారి నువ్వు ఇలాంటి పనులు చేయడం నేను చూస్తే ఈ పనిలోంచి తీసేస్తాను. గుర్తుంచుకో. ఇప్పటి నుంచి ఇలా చేస్తావా? పనిలో ఉంటావా? తీసేయనా అని గంభీరంగా అన్నాడు రాఘవరావు. సోమేష్ వణుకుతూ తన తప్పు తెలుసుకుని కన్నీళ్లతో క్షమాపణ కోరాడు. సార్, ఇంకొకసారి నేను ఇలా చేయను. ప్రతి ఒక్కరిని సమానంగానే చూస్తాను. మీరు నన్ను పరీక్షించడానికి ఇలా చేశారని అర్థమయ్యింది. నేను చేసింది నిజానికి తప్పే. ఈ పని నాకు దొరకకపోయుంటే నేను కూడా ఇలాంటి హోటల్లో ఉండే వ్యక్తినే కాదు. అది నేను గుర్తుంచుకోకుండా ఇలా అహంకారంగా ప్రవర్తించడం నా తప్పే. నన్ను క్షమించండి అని చెప్పాడు. అప్పటి నుండి సోమేష్ ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ అహంకారాన్ని వదిలి మంచి వ్యక్తిలాగా మారాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే, నువ్వు ఒక ధనవంతుడికి వంగి వంగి దండాలు పెడితే అది నీ స్వార్థం. అదే ఒక పేదవాడిని ఆదరిస్తే అది నీ సంస్కారం అవుతుంది. గుర్తుంచుకోండి, మనిషి వేసుకున్న బట్టలు చూసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం అంటే ఒక పుస్తకం కవర్ పేజీ చూసి లోపల ఉన్న కథను తక్కువ అంచనా వేయడమే. మనిషి యొక్క బట్టలు రూపం చూసి కాదు, హృదయాన్ని చూసి మనిషిని గౌరవించండి, ప్రేమించండి. మరి చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీరు ఎప్పుడైనా ఇలాంటి అవమానపరిచే సందర్భాలను ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఇవి నిజంగా చాలామందియే ఎదుర్కొని ఉండొచ్చు. లేదా ఎవరినైనా అవమానిస్తుంటే మీరు చూసారా? మీకు ఎటువంటి సందర్భాలు ఎదురయ్యాయి అనేది కామెంట్స్లో తెలియజేయండి. అక్కడ కూడా మాట్లాడుకుందాం. ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.